హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇచ్చిన డౌట్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ లిస్ట్లో అయితే అండ్ రిప్లై ఇవ్వగలను అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే 2 days బ్యాక్ వచ్చేసి మనకు ఏఓసీ సెంటర్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, ఫుల్ నోటిఫికేషన్ అనేది. దానికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు December 2 అంటే ఈ రోజు నుంచి December 22 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఫైర్ మ్యాను, ఎంటీఎస్, ట్రేడ్స్మెన్, మేటు ఇట్లా వివిధ రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సింపుల్గా 10th పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, కాబట్టి అందరు కూడా అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మొబైల్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి అండ్ ఏ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి బ్రదర్. అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ మనకు ఏఓసీ నుంచి వచ్చినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇదనమాట. మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఎండ్ వరకు చూసి అండ్ కొద్దిగా వీడియో అనేది లెంత్ అయితే ఉండొచ్చాము, బట్ మీరు వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాతనే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్యాండిడేట్ సైన్ ఇన్ అండ్ సైన్ అప్ అండ్ సెంటర్ లాగిన్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ముందుగా వచ్చేసి ఏం చేస్తారంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇంత ముందుకి అకౌంట్ క్రియేట్ చేసుకోండి కన్నా మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీకు లాగిన్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే ఫర్గాట్ అయితే కొట్టండి. ఒకవేళ ఫర్గాట్ కొట్టినా కూడా రాకపోతే మీరు కొత్తగా క్రియేట్ అయితే చేసుకోండి. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా కేర్ఫుల్గా అయితే చదువుకోండి. చదువుకున్న తర్వాత కింద వచ్చేసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ అప్లై చేసేటప్పుడు మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ పేరు, ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు టైటిల్ వచ్చేసి ఎవరైతే బాయ్స్ అప్లై చేస్తూ ఉన్నారో ఎంఆర్ అని పెట్టుకోండి. ఒకవేళ గర్ల్స్ అప్లై చేస్తూ ఉంటే ఎంఎస్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఆప్షన్ అనేది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ పేరు అయితే మీ 10th క్లాస్ మార్క్స్లో ఏ విధంగా ఆ విధంగా ఫిలప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేము, తర్వాత మనకు మిడిల్ నేము, తర్వాత కింద లాస్ట్ నేమ్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు మిడిల్ నేమ్ అనేది నాట్ మ్యాండేటరీ, బట్ లాస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఒకవేళ మీకు మీ పేరులోన లాస్ట్ నేమ్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే మీ ఫాదర్ ఫస్ట్ నేమ్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ నేమ్ అనేది అక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుందని వాళ్ళు ఇక్కడ సెకండ్ ఆప్షన్లో వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, మంత్ అండ్ డేటు. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ మార్క్స్ మీద ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కింద ఫాదర్ నేమ్ కూడా మీ 10th క్లాస్ మార్క్స్లో ఏ విధంగా అదే విధంగా అయితే మీరు ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి మనకు జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మొబైల్ నెంబరు అండ్ కింద ఈమెయిల్ ఐడి అండ్ ఒకటి పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే ఒకటి క్యాపిటల్ లెటరు అండ్ స్మాల్ లెటర్స్ ఉండాలి, అదర్ సింబల్స్ కూడా మీకు అయితే ఉండాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే నేను ఈ విధంగా అయితే క్రియేట్ చేశాను, ఈ విధంగా మీరైతే క్రియేట్ అయితే చేసుకోండి. అండ్ అదే విధంగా కింద వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదా, మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో అదే కింద అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంటర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ లాగిన్ అని మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ మొబైల్ నెంబర్కి అండ్ మీ ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీలు అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్షన్ అనేది ఎంటర్ చేసి మీరు వెరిఫై ఓటీపీ అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు టైమింగ్ కూడా ఉంటుంది అన్నమాట, ఒకసారి చూసుకోండి. మీరు అక్కడ ఓటీపీ అనేది వెరిఫై చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్తుంది. తర్వాత మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అనేది ఇక్కడ మీకు లాగిన్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే లాగిన్ అయినప్పుడు అక్కడ ఏం చేస్తారు, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేయండి, లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి మీరు క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది.
ఇక్కడ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. పక్కన వచ్చేసి మనకు ప్రతి బాక్స్ అయితే టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా బాక్స్లు అయితే ఉంటాయి. ప్రతి బాక్స్ మీద మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఐ హియర్ బి అని డిక్లరేషన్ ఉంటుంది. దాన్ని కూడా టిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దీని అయితే మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. బట్ ప్రతి బాక్స్ మీద కంపల్సరీ మీరు టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు అడ్వర్టైజ్మెంట్ ఫర్ నుండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు పోస్ట్ అప్లైడ్ ఉంది కదా, మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకొని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తూ ఉన్నారో ఆ పోస్ట్ ఇక్కడ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి బ్రదర్. నేను ఇక్కడ ఎంటీఎస్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఎంటీఎస్ అయితే నేనైతే ఆప్షన్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఏ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి ఏంటి మొత్తం కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు జెండర్ ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్లైడ్ క్యాస్ట్ అండ్ క్లాసిక్ టైప్ ఉంది కదా, మీరు దాన్ని క్లిక్ చేశారంటే మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఓబీసీ కింద అప్లై చేస్తున్నారా, ఎస్సీనా ఎస్టీనా క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కేటగిరీలో వచ్చేసి ఎవరైతే ఎక్సర్సన్ కేటగిరీ ఉంటే కానీ వాళ్ళు ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్సర్సన్ కేటగిరీ కాకపోతే నన్ను పెట్టండి. ఇక నెక్స్ట్ నేషనాలిటీ ప్రతి ఒక్కరు కూడా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏదైతే మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎంటీఎస్కి క్వాలిఫికేషన్ సింపుల్గా 10th పాస్ మాత్రం కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా 10th అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు కింద అదర్ రిలాక్సేషన్ కావాలంటే దాని ఆప్షన్ క్లిక్ చేసుకొని ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం రిలాక్సేషన్ అయితే వస్తుంది. ఒకవేళ కాకపోతే నన్ను పెట్టుకోండి. ఇక్కడ అన్నీ కూడా 1కి 2 సార్లు చూసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తా ఉన్నారో ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అనేది. తర్వాత ఇక్కడ మీకు ఐ అగ్రీ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎటువంటి మోడిఫికేషన్ చేయడానికి రాదు, ఓన్లీ ఒక్క అప్లికేషన్ మాత్రమే చేసుకోవాలని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా వస్తుంది అనమాట, అప్లికేషన్ జనరేట్ సక్సెస్ఫుల్లీ అని. ఇక్కడ ఓకే అయితే క్లిక్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ అడిషనల్ డీటెయిల్స్, తర్వాత ఆధార్ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ డిక్లరేషన్ ఇచ్చి మీరైతే ఫిల్అప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే మీ పేరు ఆల్రెడీ అన్నీ కూడా మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట, మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు రిలీజన్ వచ్చేసి మీరు హిందువునా ముస్లిమా సిక్ అనేది ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మెరిటల్ స్టేటస్ వచ్చేసి మీరు మ్యారీడా అన్మ్యారీడా అని సెలెక్ట్ అయితే చేసుకోండి. సింగిల్ అయితే సింగిల్ పెట్టండి. పక్కనే ఐడెంటిఫికేషన్ మార్కులు అయితే ఉంటాయి. ఐడెంటిఫికేషన్ మార్కులు వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ మేమలో ఉంటుందో అనమాట, పుట్టుమచ్చలు ఒకసారి చూసుకోండి. ఒకవేళ లేకపోతే నో మార్క్స్ అయితే మీరైతే టైపింగ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన స్టేట్ వచ్చేసి మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు కరెస్పాండ్ అడ్రస్ అనమాట. ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్లో మీ హౌస్ నెంబరు, మీ విలేజ్ అయితే వేయండి అండ్ మండలం కూడా వేయండి. పక్కన మీ స్టేటు, పక్కన మీకు డిస్టిక్, కింద పోస్ట్ ఆఫీసు అండ్ పిన్ కోడ్ మొత్తం కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే ఇక్కడ మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరే అనుకుంటే కన్నా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హౌస్ నెంబరు అంటే ఇక్కడ టిక్ బాక్స్ చేయకుండా కింద హౌస్ నెంబరు, విలేజ్, మండలం మొత్తం కూడా వేసి స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా మళ్ళీ మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, అంటే వేరే అడ్రస్ అయితే కన్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు క్యాస్ట్ వచ్చేసి మీరు ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఓబీసీ కాబట్టి ఓబీసీ అండ్ మీకు ఏమైనా సబ్ క్యాస్ట్ ఉంటే సబ్ క్యాస్ట్ కూడా మీరు ఇక్కడ వేయొచ్చు అనమాట. మీరు అన్నీ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ పైన ఇక్కడ సేవ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సేవ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ పక్కన మీకు ఎడ్యుకేషన్ అండ్ అడిషనల్ డీటెయిల్స్ వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు క్వాలిఫికేషన్ ఏది ఉందో మీరు అప్లై చేసిన పోస్ట్కి వాటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను అప్లై చేసిన పోస్ట్ ఎంటీఎస్ కాబట్టి సింపుల్గా 10th డీటెయిల్స్ అయితే ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా 10th అయితే వచ్చింది. ఇక్కడ మీకు 10th క్లాస్ మార్క్స్ ఉన్న రోల్ నెంబరు అండ్ స్కూల్ నేము, పక్కనే మీకు స్టేటు అండ్ బోర్డు, మనకు స్టేట్ బోర్డు ఉంటే స్టేట్ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పక్కనే టోటల్ మార్కులు వచ్చేసి 10th క్లాస్ మార్క్స్ అనేది 600 కాబట్టి 600 పెట్టండి. పక్కనే మీకు సిజిపి ఉంటే సిజిపి టిక్ చేసి సిజిపి వేయాల్సి ఉంటుంది. ఒకవేళ సిజిపి కాకుండా మీకు మార్కులు ఉంటే మీకు డైరెక్ట్ మార్కులు వేయండి. పక్కన మీకు ఆటోమేటిక్గా పర్సెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇవి ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మనకు మీకు ఇంకా అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, హయ్యర్ క్వాలిఫికేషన్ ఇంటర్ డిగ్రీ, మీరు ఏం చేస్తారంటే కింద ఇక్కడ మీకు ఒక ప్లస్ బటన్ అయితే ఉంది, మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకొని మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మీకు 12th అంటే ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, కాలేజ్ నేము, తర్వాత స్టేటు, బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ, పక్కనే ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్కులు, సిజిపిఏ, ఏ విధంగా మీకు ఇంటర్ డిగ్రీ కూడా క్వాలిఫికేషన్ అయితే ఇవ్వచ్చు.
ఒకవేళ మీకు ఓన్లీ సింపుల్గా 10th క్వాలిఫికేషన్ మాత్రమే ఉందంటే 10th ఇస్తే సరిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చి ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే మ్యాండేటరీగా వాటి డీటెయిల్స్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ట్రేడ్ కానీ లేకపోతే ఏదైతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదో వాటి డీటెయిల్స్ కానీ లేకపోతే హ్యాండ్లింగ్ పీబీఎక్స్ బోర్డు ఏదైతుందో దాని గురించి కానీ, ఒకవేళ మీకు టైపింగ్ కంప్యూటర్ టైపింగ్ వస్తే వాటి సర్టిఫికేట్ ఉందనుకోండి వాటి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏది కూడా అడగలేదంటే కనుక మీరైతే లైట్ తీసుకోండి. మీరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పైన సేవ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ ఉంటుంది, దాన్ని మీరైతే క్లిక్ అయితే చేసుకొని పక్కనే మీకు అదర్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మీ క్యాస్ట్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, క్యాస్ట్ డీటెయిల్స్. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ వాళ్ళ సర్టిఫికేట్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఒకవేళ యువర్ కేటగిరీ కింద అప్లై చేస్తామంటే యువర్ వాళ్ళైతే ఇది మీకు ఆప్షన్ అయితే రాదనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి అండ్ ఇష్యూ డేటు, మీకు సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారు, డేటు మంత్ ఇయర్ అండ్ పక్కనే అథారిటీ నేమ్ వచ్చేసి మీకు ఓబీసీ సర్టిఫికేటు ఎవరు ఇష్యూ చేశారు, తహసీల్దారా లేకపోతే కలెక్టరా ఎవరైతే ఉంటుందో అక్కడ మీకు సీల్ ఉంటుంది, సీల్ పేరు అయితే ఉంటుందో ఒకసారి చూసుకోండి. పక్కన స్టేటు, పక్కన డిస్టిక్, తర్వాత మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఇక్కడ ఎస్ అయితే ఆప్షన్ అయితే పెట్టుకోండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లైఫ్ టైం వ్యాలిడిటీనా లేకపోతే మీకు పలానా డేట్ వరకు వ్యాలిడిటీ ఉంటుందని మీకు మెన్షన్ చేసే ఉంటాడు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట, ప్రతి ఒక్కరు కూడా ఎస్ అయితే పెట్టుకోండి. ఒకవేళ లైఫ్ టైం వ్యాలిడిటీ లేని వాళ్ళు ఇక్కడ ఎక్స్పైరీ డేట్ కూడా మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు మీ క్యాస్ట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది. ఎవరికాడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డు ఉంటే కనుక రిజిస్టర్ అయి ఉంటే కనుక వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీకు రిజిస్ట్రేషన్ లేకపోతే అక్కడ ఆప్షన్ ఆల్రెడీ నో అయితే ఉంటుంది, వదిలేసేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన మీకు సేవ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. సేవ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అవుతుంది, ఓకే చేసి తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ డాక్యుమెంట్ ఉంది కదా దాని మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఫోటో, తర్వాత సిగ్నేచరు, ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచరు 10 KB నుండి 25 KB అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా కింద వచ్చేసి ఇక్కడ మనకు 10th మెమో కూడా మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. 10th మెమో కూడా 30 KB నుండి 50 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో, సిగ్నేచరు అండ్ 10th మెమో వాటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైన సేవ్ నాకు ఆప్షన్ ఉంటుంది, సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆప్షను, దాన్ని ఓకే అయితే చేసుకోండి. మీకు ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీకు పక్కనే డిక్లరేషన్ అయితే ఒకటి ఉంటుంది అనమాట, దాని అయితే మీరైతే డిక్లరేషన్ క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ మీకు ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనం 5 ఎగ్జామ్ సిటీస్ అనేది మనం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్న తర్వాత మీ స్టేట్కి ఏదైతే దగ్గరలో ఉందో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను ముందుగా వచ్చేసి పూణే అయితే ఇస్తాను, అంటే మనకి ఇక్కడ ఆప్షన్ మన సికింద్రాబాద్ అయితే లేదనమాట, అందుకే నేనైతే పూణే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ ఇక్కడ ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అనేది నేను అన్నీ కూడా నార్త్ అయితే ఉన్నాయన్నమాట, మన సౌత్ సైడ్ అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే లేవు. కాబట్టి నేను ముందుగా వచ్చేసి పూణే అంటే మహారాష్ట్ర అయితే దగ్గర కాబట్టి మహారాష్ట్ర అయితే 2 ఆప్షన్లు అయితే ఇచ్చాను. నాని ఇచ్చిందే మీరు ఇవ్వాలని ఎక్కడ రూల్ అయితే లేదు, మీ ఇష్టం. మీకు ఎక్కడైతే దగ్గర అనుకుంటున్నారో మీరు ఎక్కడైతే వెళ్ళి ఎగ్జామ్ రాయాలనుకుంటారో అదైతే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. మీరు పక్కన వచ్చేసి ఇక్కడ మీకు పోస్ట్ రిలీజన్ అయితే ఉంటుంది, అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంటే రీజన్ అనమాట, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ వెస్ట్, సౌత్ వెస్ట్ అని. నేను ముందుగా వచ్చేసి సౌత్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా అయితే నేను ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా వచ్చేసి నేను సౌత్ అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ అయితే ఇచ్చాను, తర్వాత సౌత్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్ ఈ విధంగా ఇచ్చుకున్నాను. మీరు కూడా మీ ఇష్టం, మీరు ఎట్లయినా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే మనకు పోస్టింగ్ జాబ్ వస్తే మనం ఎక్కడ జాబ్ చేయాలి అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిక్లరేషన్లోన 2 ఆప్షన్లు అయితే ఉంటాయి, టిక్ బాక్స్ అయితే ఉంటుంది, ఆ 2 కూడా టిక్ అయితే చేసుకోండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ వచ్చేసి మీ మండలం అయితే వేయండి అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ అనేది ఈ బాక్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా వస్తేనే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయినట్టు అండ్ సబ్మిట్ అయినట్టు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఓకే అయితే క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా.
మీరు ఓకే చేసిన తర్వాత కింద మీకు ప్రింట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ప్రింట్ మీద క్లిక్ చేసుకొని మీరు పీడిఎఫ్ని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, మీరు అప్లై చేసిన ప్రింట్. ఇంత బ్రదర్ కూడా మనకు ఏఓసీ సెంటర్ సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి ఆర్మీ గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే ఉందో దీనిలో మనకు ఫైర్ మ్యాన్, ఎంటీఎస్ అండ్ ట్రేడ్స్మెన్ మేటు ఈ విధంగా వివిధ రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పినటువంటి ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరైతే అప్లై చేసుకోండి. ఇంత బ్రదర్ కూడా మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు మెసేజ్ చేస్తుంటే కూడా అక్కడ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ అవుట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.